ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక్కడి రాజకీయాలు రోజురోజుకు హీటు పొడిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, పరిణామాలు రాజకీయ పార్టీల నేతను సందిగ్ధంలో పడిస్తున్నాయి. ఓ పక్క వైసీపీ ప్రజల్లో ఉన్న సహజ వ్యతిరేకత చూస్తే టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో గెలుపు కైవసం చేసుకోవడం ఖాయమన్న అభిప్రాయాలు ఆయా వర్గాల్లో ఉన్నాయి. కానీ ఏ సమయంలో ఏ ఎత్తుగడతో సీఎం జగన్ ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీస్తారో అన్న ఆందోళనలో టీడీపీ, జనసేన నాయకులు ఉన్నారు. అయితే ఇప్పటికే అధికారికంగా టీడీపీ, జనసేన పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. అయితే టీడీపీ, జనసేన పొత్తులో పుల్లలు పెట్టేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కొందరు నాయకులు టీడీపీ, జనసేన పార్టీ అధినేతలతో టచ్లోకి వెళ్తున్నారనేది పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. ఈ మేరకు కొందరు వైసీపీ నాయకులు టీడీపీ, జనసేన కూటమిలో టికెట్ లేకపోయినా పర్లేదు, వైసీపీకి పనిచేయబోమని తేల్చి చెప్పేస్తున్న పరిస్థితి ఏపీ రాజకీయాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతుంది. వైసీపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పైన ఒక అంచనాకు వచ్చారు. బీజేపీతో పొత్తు అంశం తెర మీదకు రావడంతో కొన్ని సీట్ల ప్రకటన వాయిదా వేశారు పార్టీ అధినేతలు. కాగా ఇటీవల టీడీపీ, జనసేన కలిసి 99 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పలుమార్లు టీడీపీ అధినేత గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి వస్తున్న నాయకులను ఇటు టీడీపీ కానీ అటు జనసేన కానీ కాదనకుండా అక్కున చేర్చుకుంటున్నారు. కాగా టీడీపీలోకి తాజాగా చేరిన పల్నాడు వైసీపీ నాయకుడు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా ఈ మేరకు ఎంపీగా ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో ఏమి సాధించారో చెప్పారు ఎంపీ లావు. ఈ మేరకు ఎన్నికలకు 50 రోజుల సమయం మాత్రమే ఉందని ఎంపీ కృష్ణదేవరాయలు అన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతపురం లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. రాబోయే ఎన్నికలు 2 వర్గాలకు, 2 కులాలకు మధ్య యుద్ధం కాదన్నారు. పల్నాడు ప్రజల కష్టాలు తీరాలని కోరారు. పల్నాడు ప్రాంతానికి పూర్తి స్థాయిలో పనులు చేసినట్టు తెలిపారు. వరికపుడిసెల ప్రాజెక్టుకి అటవీ శాఖ అనుమతుల కోసం పనిచేసినట్లు వెల్లడించారు. అలాగే పల్నాడు ప్రాంతాన్ని జాతీయ రహదారులతో కలిపి 3000 కోట్ల కేంద్ర నిధులు తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. అలాగే పల్నాడుకు కేంద్రీయ విద్యాలయాలు కూడా తీసుకొచ్చినట్లు వివరించారు. రైతుల కోసం 400 కిలోమీటర్ల డొంక రోడ్లు వేయించినట్లు పేర్కొన్నారు. గోదావరి నీటిని సాగర్ కుడి కాలువకు తీసుకొస్తే కుడి కాలువ పరిధిలో ఉన్న లక్షలాది ఎకరాలకు రైతులకు మేలు కలుగుతుందన్నారు. పల్నాడు ప్రజలు మరొకసారి తనను ఆశీర్వదించాలని ఎంపీ కృష్ణదేవరాయలు కోరారు. 50 రోజులున్నాయి ఎలక్షన్స్కి. ఈ 50 రోజుల్లో ఈ ఎలక్షన్స్కి మా అందరం కూడా సన్నద్ధం కావాలి. కానీ మీ అందరికీ చెప్పేది ఒకటే, ఈ ఎలక్షన్స్ ఏదో 2 కుటుంబాల మధ్య కలహం కాదు. ఈ 2024 ఎలక్షను 2 కులాల మధ్య, 2 వర్గాల మధ్య పొట్లాట కాదు. ఈ 2024 ఎలక్షను వారు చెప్తున్నట్టు క్లాస్ వారు, పేదవాడికి ఉన్నవాడికి అని చెప్తా ఉన్నారు. అది కూడా కాదు. పల్నాడులో ఈసారి ఈ ఎలక్షను ఈ ప్రాంత ప్రజల సమస్యల గురించి, ఈ ప్రాంత ప్రజల బాధల గురించి, ఈ పల్నాడు ప్రాంత ప్రాజెక్టుల గురించి ఈ 2024 ఎలక్షన్ జరగబోతా ఉంది. మీ అందరికీ కూడా ఒకటి, ఈ ప్రాంతానికి ఈ జిల్లాకి మరీ ముఖ్యమైనది అమరావతి రాజధాని ఏదైతే ఉందో అది తప్పకుండా ముందుకు తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్తే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పరోక్షంగా అమరావతి రాజధానితో పరోక్షంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అది ముందుకు తీసుకువెళ్లాలని మేము ప్రార్థిస్తూ, చివరిగా ఒకటే కోరేది, మీకే ఒక మెడికల్ కాలేజు కేంద్ర ప్రభుత్వం 3 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి ఇస్తే ఒకటి మన పల్నాడులో తీసుకురాగలిగాం. అలాగే 3000 కోట్ల రూపాయలతో హైవేస్ ఈ పల్నాడుకి తీసుకురాగలిగాం. మొత్తం ఏ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో 3000 కోట్ల రూపాయలతో చేయబోతా ఉన్నాం. అలాగే కుప్పంలో ఉంది, ఇజ్రాయెల్ దేశస్తులు కుప్పంలో ఈ ప్రాజెక్టు పెట్టారు. అదే ప్రాజెక్టు రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి ఇజ్రాయెల్ ప్రభుత్వం చేత ఇక్కడ నకరికల్లో ప్రాజెక్టు పెట్టించడం జరిగింది. అలాగే 500 కోట్ల రూపాయలతో ఇంటింటికి కుళాయి నీళ్లిచ్చే జలజీవన మిషన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకురావడం జరిగింది. కేంద్రీయ విద్యాలయాలు ఏ పార్లమెంటుకైనా 1, 2 ఉంటాయి. అటువంటిది ఈ పార్లమెంటుకి 4 తీసుకురావడం జరిగింది. ఒకటి మాచర్లో కూడా, మారుమూల ప్రాంతమైన మాచర్లో కూడా కేంద్రీయ విద్యాలయం తీసుకురావడం జరిగింది. అలాగే రైతులు చాలా మంది వచ్చారు, నన్ను అడిగారు, అయ్యా మార్కెటింగ్ యార్డ్ లో డబ్బులు లేవు, ఏదైతే పొలాలకు వెళ్లాలో
దారులు లేవు అని చెప్పి అడగడం జరిగింది. మార్కెటింగ్ యార్డ్లో డబ్బులు లేకపోతే వదిలేయండి, మీరు నేను కలిసి చేద్దామని చెప్పి 400 కిలోమీటర్ల రోడ్లు, పొలాలకు వెళ్లే దారులు ₹1 గవర్నమెంట్ నుంచి తీసుకోకుండా 400 కిలోమీటర్ల రోడ్లు వేయగలిగాం ఈ 4 సంవత్సరాల్లో కూడా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన కోరేది ఒకటే, ఈ పల్నాడుకు సంబంధించి ఈ ప్రాజెక్టులు ఎంతో ముఖ్యమండి. ముఖ్యంగా మొట్టమొదటిది వరికిపూడిశాల, దానికి అన్ని పర్మిషన్స్ వచ్చినాయి. దానికి కేవలం డబ్బులు మాత్రం కేటాయించాలి. కేటాయిస్తే 8 నెలల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయొచ్చు. పూర్తి చేసి 1,25,000 ఎకరాలకి సాగునీరు అందించవచ్చు. 3 లక్షల మందికి త్రాగునీరు అందించవచ్చు. అది తప్పకుండా చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే గోదావరి, ఏదైతే గోదావరి నీళ్లు తీసుకొచ్చి మన సాగర్ కుడికాలలో కలిపితే ఇక్కడ దాదాపుగా 9 లక్షల కుడికాలువ కింద 9 లక్షల ఎకరాన్ని స్థిరీకరణ చేయొచ్చు. దాన్ని ఈ సంవత్సరం ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కృష్ణా జలాలు పైనుంచి రాక, ఇక్కడ నీళ్లు లేక దాన్ని సుస్థిరం చేయాలి అంటే కనుక, స్థిరీకరణ చేయాలి అంటే ఈ గోదావరి నీళ్ళు తీసుకొచ్చి రైట్ కెనాల్ కలపాల్సిన అవసరం ఉంది. ఇది నెక్స్ట్ 5 సంవత్సరాల్లో చేయవలసిన ప్రాజెక్టు. అలాగే జల్ జీవన్ మిషన్ లో 500 కోట్లు అయితే తీసుకొచ్చాం, కానీ ప్రతి గ్రామానికి వెళ్తే ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ లో నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి వాటర్ గ్రిడ్ ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని కూడా చేయవలసిన అవసరం ఉంది నెక్స్ట్ 5 సంవత్సరాల్లో. మెడికల్ కాలేజ్ అయితే తీసుకొని రాగలిగాం. దాంతో పాటుగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఒక 100 బెడెడ్ హాస్పిటల్ ఇక్కడ కేటాయిస్తే బాగుంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. చివరిగా లాజిస్టిక్స్ హబ్, ఇక్కడ వినుకొండ గాని మాచర్ల గాని వెళ్తే ఎక్కడ ఏ గ్రామంలో కూడా యువత కనిపించరు. యువత 40 సంవత్సరాల కింద వారు కనిపిస్తే చాలా అరుదు. ఏమని అడిగితే అయా ఉద్యోగాలకు వేరే ఊరే వలస వెళ్లారు అంట. ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు లేక అది తీర్చాలి అంటే ఈ లాజిస్టిక్స్ హబ్ ఇక్కడ ఏర్పాటు చేస్తేనే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. అది మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ, చివరిగా ఒకటి గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా నన్ను చూస్తూనే ఉన్నారు. నేను ఏ వేదిక ఎక్కినా గానీ అతిగా ఎవరిని పొగడలేదు, అలా అని చెప్పి ఎవరిని కూడా ఎక్కడా కూడా విమర్శించింది కూడా లేదు. గడిచిన 5 సంవత్సరాలు కూడా నా సమయం అంతా కేటాయించింది కేవలం పల్నాడుకు సంబంధించిన సమస్యలపైన, పల్నాడుకు సంబంధించిన ప్రాజెక్టులపైన. ఈ 5 సంవత్సరాల్లో మీ అందరూ అడగచ్చు నన్ను, ఏమయ్యా ఎంపీగా ఉన్నావు, ఏం చేశావు ఈ 5 సంవత్సరాల నుంచి, మళ్లీ వస్తున్నావు అడగబోతా ఉన్నావు ఓట్ల గురించి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే మాచర్ల అలాగే వినుకొండకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయిన, చాలా ప్రత్యేకమైన వరికపూడిశాల ప్రాజెక్టు ఉందో దానికి సంబంధించి 60 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నారు. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పడకపోవటానికి కారణం ఏదైతే ఫారెస్ట్ అనుమతులు రావాలో, ఫారెస్ట్ అనుమతుల కంటే కూడా మరీ ముఖ్యమైనవి అది టైగర్ రిజర్వ్ లో ఉంది. ఆ అనుమతులు రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ 2 అనుమతులు కూడా ఈ 4 సంవత్సరాలు తీసుకొచ్చాం. ఆ ప్రాజెక్టు ఇంకా డబ్బులు కేటాయించడమే తప్పకుండా ముందుకు వెళ్తుంది.